హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 బాటిల్స్ తీసుకున్నానండి. స్ప్రైట్ బాటిల్స్ తీసుకున్నాను. ఇలా జ్యూస్ తాగినవి కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తీసుకోండి మీకు నచ్చినది. నేనైతే ఇక్కడ స్ప్రైట్ బాటిల్స్ వస్తాయి కదా, 2 తీసేసుకున్నాను. 2 తీసేసుకొని స్టిక్కర్ మొత్తం తీసేసానండి దానిపైనది. తీసేసిన తర్వాత ఇలా చూడండి సమానంగా పట్టేసుకొని ఇలా ఒకే సమానంగా వచ్చేలా ఇలా కట్ చేసేసుకోవాలి. నీట్గా రెండు బాటిల్స్ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం కట్ చేసేసాను. చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి, మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రష్లు కానీ, పేస్ట్, షాంపూస్, అలాగే సోపు ఇవన్నీ కూడా బ్యాగ్లో తీసుకెళ్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, నీట్గానైతే ఉంటాయి. మనము బ్యాగ్లో డైరెక్ట్గా వేసేయడం వల్ల దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కనుక బాటిల్లో ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఎంత కదిపినా కూడా ఇది విడిపోకుండా ఉంటుంది. ఇలా గనక చేసుకుంటే వేస్ట్‌గా పడేసేవి కూడా మనము రీయూజ్ చేసినట్లు ఉంటుందండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. తెచ్చినప్పుడు ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటుందండి. బయట పెట్టినా కూడా, ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక కర్చీఫ్ తీసేసుకున్నాను. వాటర్‌లో తడిపి తీసుకోవాలి. తర్వాత అల్లం మొత్తం అందులోకి పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఇలా ముడి వేసేసేయాలి. లూజ్‌గా ముడి వేయాలంటే చాలా టైట్‌గా కాకుండా ఇలా లూజ్‌గా ఇలా ముడి వేసేసేయాలి. ఇలా ముడి వేసేసి మనము ఫ్రిడ్జ్ లేదనుకోండి, ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఉండదు కదా కొందరి ఇళ్లల్లో. అలాంటప్పుడు ఒక గిన్నెలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. లేదు అనంటే, ఫ్రిడ్జ్ లేదు అంటే చూడండి, రోజు ఇలా కాస్త వాటర్ అయితే ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎక్కువ రోజుల దాకా, నెల రోజులైనా బయట పెట్టినా కూడా పాడవదు. మనం మార్కెట్‌లో నుంచి తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో అంత ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉంది అనుకోండి, ఎంత మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్నా కూడా పోలేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, నేను ఇక్కడ ఆవాలు తీసేసుకున్నాను. ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3, 4 వెల్లుల్లిపాయలు వేసేసానండి. వేసేసి బాగా దంచేసేయాలి. మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. అలా దంచేసేయాలి. మనం ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకున్నానండి. ఇలా చిన్నగా ఒక క్లాత్ తీసేసుకొని కట్ చేసి తీసేసుకున్నాను, పల్చగా ఉన్నది. అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసేసి ఇలా ముడి వేసేసేయాలండి. ఇలా టైట్‌గా ఒక ముడి వేసేసి దీన్ని గనక మనము స్మెల్ చూస్తూ ఉండాలండి. స్మెల్ చూస్తూ ఉండాలి. అలాగే నుదుటి మీద ఎక్కడెక్కడ తలనొప్పి అయితే ఉంటుందో అక్కడ మొత్తం ఇలా బాగా ఇలా ఒత్తినట్టు చేస్తూ ఉండాలి. ఇలా చేసేసి స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ అనేది ఉంటుందండి. తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. మనకి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి రిలీఫ్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వాడేసి పడేస్తూ ఉంటాం కదా టూత్ పేస్ట్‌లు. ఇలా ఖాళీ అయినవి వేస్ట్‌గా పడేయకుండా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నె తీసేసుకోండి. గిన్నె తీసేసుకొని నేనిక్కడ కట్ చేసేస్తున్నాను. 3 కూడాను ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. నేనిక్కడ 3 ఉండే తీసేసుకున్నాను 3 కూడాను. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత బాగా ఇలా అందులో ఉన్న పేస్ట్ మొత్తం బయటకొచ్చేలా ఇలా బాగా ఇలా చూడండి, పేస్ట్‌ని ఇలా బాగా ఇలా వాష్ చేసేసుకోవాలి. వాటర్‌లోకి వచ్చేసేయాలండి పేస్ట్ మొత్తం ఇలా నీట్‌గా నేనిక్కడ వాష్ చేసేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇక్కడ వాష్ చేసేసాను. వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా వాష్ చేసేసిన తర్వాత ఇందులోకి ఇంకొక ముప్పావు గ్లాస్ అయితే వాటర్ వేసేసాను. తర్వాత కొద్దిగా డెటాల్ వేసేయాలండి. కొద్దిగా డెటాల్ వేసేసి తర్వాత వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా వంట సోడా వేసేసాను. బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో కానీ, లేదంటే ఇలా ఏదైనా జ్యూస్ బాటిల్స్‌లో కానీ ఉంటాయి కదా, వాటర్ బాటిల్ కానీ అలాంటివి, అందులోకి ఇలా నింపేసేయండి. ఇలా నింపేసి గనక మనము దీన్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 2, 3 హోల్స్ చేసేసుకున్నాను మూతకి. చూడండి, మనము కిచెన్ గట్టు జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు దీన్ని కాస్త ఇలా స్ప్రే చేసేయండి. ఇలా చేసేసి కనుక క్లాత్‌తో తుడిచేసామనుకోండి, జిడ్డు లేకుండా ఉంటుంది. అలాగే బుద్దింకలు గానీ, బల్లులు గానీ రాకుండా ఉంటాయండి. ఈ పేస్ట్ స్మెల్ కానీ, వంట సోడా, డెటాల్ వేసాం కదా, చాలా క్లీన్‌గా అయితే అవుతుంది. ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా స్టవ్ మీద కానీ, అలాగే ఫ్రిడ్జ్ తుడవడానికి కానీ, లేదంటే
మిక్సీ తుడవడానికి కానీ ఇలా రకరకాలుగా ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అనే చెప్పాలండి. క్లీనింగ్ లిక్విడ్ అనే చెప్పాలి. చాలా నీట్‌గా అయితే క్లీన్ అవుతుంది. ఇలా తుడవడం వల్ల బుద్దింకలు, బల్లులు ఈ స్మెల్‌కి రానే రావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఎలాగోను. అలా పడేయకుండా ఇలా రెడీ చేసేసుకున్నాం అనుకోండి. ఒక నెల రోజుల దాకా వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా స్టవ్ అయితే ఎంత నీట్‌గా జిడ్డు లేకుండా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ ఇది ఫోల్డ్ చేయాలంటే కాస్త తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా గనుక మనం ఫోల్డ్ చేసామనుకోండి ఎన్ని రోజులైనా విడిపోకుండా ఉంటుంది. ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు చూడండి ఇలా ముందుగా పై వైపు ఇలా మడతేసుకున్నాను. తర్వాత ఈ లెగ్స్ ఉంటాయి కదా వీటిల్ని ఇందులోపలికి పెట్టేసేయాలండి. పైవైపు మనం మడత పెట్టాం కదా ముందుగా అందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా నీట్‌గా పెట్టేసి తర్వాత దీన్ని చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పట్టేసుకొని ఇలా సెంటర్లో పట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయడమే. ఇలా కనుక చేసి చూడడానికి నీట్‌గా ఉంటుంది. అలాగే ఫోల్డింగ్ కూడా పోకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నీట్‌గానైతే కనిపిస్తుంది. కుక్కర్‌లో చికెన్ గానీ, మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు మసాలా స్మెల్ అనేది అలాగే ఉంటుందండి. మనం వాష్ చేసినా కూడా స్మెల్ అనేది పోనే పోదు. అలాంటప్పుడు ఇదొక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. స్మెల్ అనేది అస్సలు ఉండదు. వాష్ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసేసుకోండి. బిర్యానీ ఆకుని ఇలా కాల్చేసి ఇందులోకి పెట్టేసేయాలి. కుక్కర్‌లో పెట్టేసి దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. తర్వాత గనుక మనం తీసి యూజ్ చేసుకోవచ్చు. కొంచెం కూడా స్మెల్ రాదు. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము తలకు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు నూనె మొత్తం కారి జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది కదండి బాటిల్లో. అలాంటప్పుడు చూడండి ఇంట్లో సాక్స్ ఉంటుంది కదండి పిల్లలది కానీ పెద్దోళ్ళది కానీ ఇలా సాక్స్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా మడతేసుకోండి. పెద్దగా ఉంటే మనకు బాటిల్ నిండా వచ్చేస్తుంది కాబట్టి ఇలా చిన్నగా పెట్టేసి అందులోకి కొబ్బరి నూనె బాటిల్ ఇలా పెట్టేసుకున్నామంటే మనం వాడినా కూడా కొబ్బరి నూనె పడినా కూడా ఆ సాక్స్లోకి వెళ్ళిపోతుందండి. మనకు బాటిల్ అనేది అసలు జిడ్డు అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ సాక్స్ మనము ఒక 15 రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కరివేపాకండి మనం కరివేపాకు కూరల్లో వేస్తే ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. పిల్లలు కానీ మనం కానీ తినమండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి ఒక 2 రోజులు ఎండలో పెట్టేసేయండి. ఎండ లేని వాళ్ళు నీటిలోనే పెట్టేసి ఒక 2 రోజులు తర్వాత కొద్దిగా బాండ్లీలో వేసి ఫ్రై చేస్తే చూడండి ఇలా డ్రైగా అయిపోతుంది. దీన్ని ఇలా బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. పిల్లలు కూడా అంతే కదండి. కరివేపాకు ఏదైనా వేసామంటే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి ఇది బాగా ఇప్పుడు గ్రైండ్ చేసేస్తామండి. మిక్సీ పట్టేసుకుందాము. నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను చూడండి. ఇలా పౌడర్లా చేసేసి దీన్ని మనము ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు యూస్ చేసుకోవచ్చండి. ఏదైనా కూరల్లో వేసామంటే పిల్లలకు కూడా తెలియదండి ఇది వేసినట్లు. మనం కూడా ఈజీగా తినేస్తాము. ఆకులు అయితే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదండి. అలా కాకుండా ఇలా చేసి చూడండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి ఈ పొడిని మనము కొబ్బరి నూనె రాసుకుంటాం కదండి. అందులో ఈ పొడిని కాస్త కలిపేసి మనము తలకు రాసుకున్నట్లయితే హెయిర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. కరివేపాకు తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి. ఇలా కింద ఏదైనా ఆయిల్ పడిపోతుంటుంది కదండి వంట చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా కింద ఆయిల్ పడినప్పుడు మనం ఇలా క్లాత్తో తుడిస్తే ఈ క్లాత్ అంతా ఉదకాలండి. అది ఒక పెద్ద పని అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి. గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఉంటుంది కదా. కాస్త ఇలా వేసేసి మనము ఇలా రుద్దామంటే నీట్గా వచ్చేస్తుందండి ఆయిల్ మొత్తము ఆ పిండిలోకి వచ్చేస్తుంది. ఈ పిండి తీసి పడేసామంటే మనకు నీట్గా ఉంటుందండి. ఆయిల్ పడినట్లే ఉండదు. మనం క్లాత్లో కనుక తుడిచామంటే క్లాత్ ఉతకడము ఇదంతా చాలా పెద్ద పని అయిపోతుందండి. అలా కాకుండా చూడండి ఇలా సింపుల్గా ఇలా మనము పిండిలో ఇలా క్లీన్ చేసామంటే ఆయిల్ పడినట్లే ఉండదండి. జిడ్డు కూడా ఉండదు. చూడండి దీన్ని మనం నెక్స్ట్ టిప్ అండి. మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా. అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో. అవి తీసుకొని ఒకటి అడుగు భాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు భాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి.
మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఎండు ద్రాక్షలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. అవి ఒక్కొక్కసారి నల్లబడిపోతూ ఉంటాయండి అలా పెట్టడం వల్ల. అలాంటప్పుడు కొద్దిగా పంచదార ఉంటుంది కదండి ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయండి ద్రాక్షలు. ట్రై చేసి నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి. అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి. కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి. మొత్తము మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ అల్లం పైన తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుంది. చాకుతో తీసామంటే అల్లం మొత్తం వెళ్ళిపోతూ ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ఒక జాలిగట్టి తీసేసుకొని ఇలా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసి కాస్త స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం వేడి చేసే అవసరం లేదు, లైట్గా ఇలా వేడి చేసామంటే చాలు. అల్లం ఏం కాలదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనం కనుక ఇలా చేసుకున్నామంటే అల్లంలో ఏదైనా తడి ఉన్నా కూడా పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఇలా కాస్త వేడైనప్పుడు మనం లైట్గా చాకుతో ఇలా అన్నామంటే చాలు, నీట్గా వచ్చేస్తుందండి పొట్టు. చూడండి తొక్క మాత్రం నీట్గా ఇలా వచ్చేస్తుంది. అసలు మనం ఎక్కువ శ్రమ పడే పని లేదు, అల్లం కూడా వేస్ట్ అవ్వదు, జస్ట్ పొట్టు మాత్రమే ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువగా అల్లం పొట్టు తీయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలా చేస్తే మనకు అల్లం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. చూద్దాము. చాలామంది ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కట్ చేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయకూడదు. ముందుగా వేర్లు మొత్తం తీసేసి మనము నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాటర్తో వాష్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. అలా కాకుండా మనము కట్ చేసి కనుక వాష్ చేసినట్లయితే పోషక విలువలు అనేవి ఉండవండి. కూరగాయలు కానీ ఇలా ఆకుకూరలు కానీ ఏవైనా అవ్వనివ్వండి, ముందుగా మనము వాష్ చేసి తర్వాత కట్ చేసి యూజ్ చేసుకోవాలండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. ఇలా చూడండి, ముందుగా మనం వాష్ చేసేసుకొని మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది, కడగడానికి కూడా మనకు ఈజీగా ఉంటుందండి. అలాగే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ప్రతి ఒక్కరింట్లో రిమోట్లు అయితే ఉండనే ఉంటాయి కదా, వీటిని మనం క్లాత్తో తుడుస్తాము అని అంటే చూడండి, ఈ బటన్ల మధ్యలో ఉంటుంది కదా దుమ్ము అనేది అస్సలు పోదండి. ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని మనం ఇలా కనుక క్లీన్ చేసామనుకోండి, నీట్గా దుమ్ము మొత్తం వెళ్ళిపోతుంది. ఇందులో ఇరుక్కున్న దుమ్ము మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. క్లాత్తో అయితే మనకు కష్టంగా ఉంటుంది తుడవడానికి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, 2 నిమిషాల్లో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఖాళీగా ఇలా టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో మనం ఇలా చిన్న చిన్న సిజర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కసారి అస్సలు కట్ అవ్వండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు తీసేసుకున్నాను, రాళ్ళ ఉప్పు. ఇలా కట్ చేసినట్లు ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చిన్నగా ఇలా కట్ చేసినట్లు కనుక చేస్తున్నట్లయితే చాలా బాగా షార్ప్ అవుతాయండి సిజర్స్. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక 7 లవంగాలు తీసుకున్నానండి, అలాగే ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకున్నాను. వీటిల్ని ఏం చేయాలో చూద్దాము. ముందుగా ఇలా స్టవ్ మీద ఇలా పెట్టేసుకోవాలండి. లవంగాలు అలాగే మనం తీసుకున్న కర్పూరాలు మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా వెలిగించేసామనుకోండి, వెలిగించి స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఇందులో వచ్చే పొగకి ఇంట్లో ఒక దోమ కూడా ఉండదండి. అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది.
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా వారంలో ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఫ్రైడే ఇలా చేస్తూ ఉంటాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక హ్యాంగర్ తీసేసుకున్నాను. తర్వాత గాజులు తీసుకున్నానండి. ఒక 4 గాజులు తీసేసుకున్నాను. ఎన్ని పడతాయో చూసి అన్ని తీసేసుకోండి. నాకైతే ఇక్కడ 4 పట్టాయి. నేను 4 గాజులు తీసేసుకొని ఇక్కడ ప్లాస్టర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ ప్లాస్టర్ ఉంటే అది తీసేసుకోండి. తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గాజుకు అలాగే హ్యాంగర్కు ఇలా నీట్గా చుట్టేసేయాలి. ఇలా టైట్గా నీట్గా ఇలా చుట్టేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయాలి. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ టేప్ని మనము కట్ చేసేసేయాలి. నేను అలాగే ఇంకొకటి కూడా చుట్టి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. ప్రతి ఒక్కరింట్లోనూ గాజులైతే ఉండనే ఉంటాయి కదా. ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడాను ఇలాగే చుట్టేసుకుంటానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా చుట్టేసుకున్నాను చూడండి. ఇలా నీట్గా రెడీ చేసేసుకొని దీన్నైతే మనము ఒక మేకుకి తగిలిచ్చేసామనుకోండి, మన దగ్గర దుప్పటాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి అసలు చేతికి దొరకవు. మనకి ఎప్పుడైనా బయటికి అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు చూడండి, ఇలా కనుక వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే మనకి ఏది కావాలో అది తొందరగా దొరుకుతుంది. ఒక గాజుకి ఒకటే దుప్పట అని కాదండి, మనము 2, 3 దుప్పటాలు కూడా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఇయర్ రింగ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మర్రలు అనేవి లూజ్ అయిపోయి ఉంటాయి, ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసేసి ఇది కొద్దిసేపు వదిలేసేయాలి. వదిలేసామంటే బాగా డ్రై అయిపోతుంది. తర్వాత కనుక యూస్ చేసుకున్నట్లయితే ఈ మర్రలు అనేవి ఎక్కడ పడిపోకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఇలాంటి కమ్మలు యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇలా చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పప్పులు కానీ లేదంటే ఇలా దుంపలు కానీ ఉడికించినప్పుడు ఈ నీళ్లు వంపేస్తూ ఉంటాం కదా, ఒక వేరే ప్లేట్ కానీ లేదంటే స్టెయినర్లో కానీ వేసి వంపేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా కుక్కర్కి ఉన్న బెల్ట్ తీసేసేయండి. తీసేసి తర్వాత ఈ మూత పెట్టేసి వంపేసామంటే ఎటువంటి స్టెయినర్స్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా ఇలా నీట్గా వంపేయచ్చండి. ప్లేట్ కానీ స్టెయినర్ కానీ యూస్ చేసామంటే అది కూడా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వంపేసామంటే నీట్గా వెళ్ళిపోతాయి. నేను చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయిందో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి. రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. మనము ఒక్కొక్కసారి ఇలా రోట్లో అల్లం వెల్లుల్లి అయితే దంచుతూ ఉంటాము. అలా దంచేటప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే చూడండి, కాస్త ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో, కాస్త ఇలా ఉప్పు వేసి దంచినట్లయితే వెల్లుల్లి అనేది కింద పడిపోకుండా ఉంటాయండి. నీట్గా పేస్ట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి. అందులోకి కాస్త ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసి తర్వాత కాఫీ పౌడర్ అండి, మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ యూస్ చేస్తారో అది కొద్దిగా వేసేసేయండి. ఇలా కొద్దిగా వేసేసిన తర్వాత ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసి కనుక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్